4వ నెలలో ప్రవేశించాం 2025లో. 3 నెలలు మరి దేవుడు మరి మంచి వాతావరణాన్ని ఇచ్చి మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరి 24వ రోజు ఈ మండల కాలంలో ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవుడికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సంఘ కాపరి గారైనటువంటి పాస్టర్ గారికి కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్యం వాస్తవంగా జ్యోతి గారిది. మరి ఆమె ఏ పని మీద వెళ్ళిందో మరి పాస్టర్ గారు రాత్రి చర్చి అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను వేరే పనిలో ఉండగా ఒకసారి ఫోన్ చేసి మాస్టర్ ఇట్లా సంగతి మరి వాక్యం ఉంది ఇట్లా చెప్పాలి సార్ అంటే, సరే సార్ అంటే నాకు వచ్చిన అవకాశాన్ని నేను మిస్ అయ్యాను అంతకుముందు ఒకసారి. మరి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దేవుడు మరి దేని ద్వారా మరి అవకాశాన్ని ఇచ్చాడో కాబట్టి నాకు వచ్చిన అవకాశాన్ని నాకు దారి విడుచుకుంటే మార్గరెట్ గారు పూర్తి చేశారు. టీచర్ గారికి అయితే చాలా తక్కువ సమయంలో చెప్పాను. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది ఆ రోజు. పాపం మేడం గారు నా యొక్క పనిని ఫుల్ఫిల్ చేశారు. మరి ఈరోజు మనకిచ్చినటువంటి వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉంది. మనకి ఇవ్వబడినటువంటి అంశము, ఈయన నా సేవకుడు, ఈయన యందు నేను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మన యొక్క ధ్యానాంశంలోకి వెళ్ళిపోదాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మా పితరుల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు. ఇదిగో మా తండ్రి, ఈ 24వ దినము 2025 ఏప్రిల్ 1వ తారీఖున ఆయా నీ పరిశుద్ధ ఆలయంలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఆయా ఈ సాయంకాల సమయంలో మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా మీరే మమ్మలను సక్రమైన మార్గంలో నడిపించమని వేడుకొంచున్నాం మా తండ్రి. అయా మా తండ్రి, ఇంతవరకు మీరు పాటల ద్వారాను, ప్రార్థన చేయుట ద్వారాను, వాక్యం చదువుట ద్వారాను ఘనత పొంది ఉన్నారు. ఆయా ఇప్పుడు మేము నీ వాక్యాన్ని వినబోచుండగా, బోధించబోచుండగా, బోధించున్న నాకును, వినబోచున్న నీ బిడ్డలకును అయా వినుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని, చెప్పుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభువా. ఇదిగో మా తండ్రి, ఇంకా ఎంతోమంది బిడ్డలు రావాల్సి ఉన్నది. ఆయా ఆవరణంలోకి త్వరపెట్టి వారిని రావటానికి కావలసినటువంటి మంచి అవకాశాన్ని దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి మా ప్రభువా. ఇదిగో మా తండ్రి, మా సంఘాన్ని, సంఘ పెద్దలను, ఆయా డెలిగేట్స్ను, ఆయా విద్యార్థులను, ప్రతి బిడ్డకు కూడా కావలసిన దీవెనలు ఇమ్మని ఆయా ఈ చిన్ని మనవలను మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసయ్య నామమున వేడుకొనుచు ప్రార్థించుకొని